శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 1వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం షష్ఠి తిథి మధ్యాహ్నం 2:29 వరకు. తదుపరి సప్తమి. పుబ్బా నక్షత్రం ఈనాడు ఉదయం 9:55 వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రం. సౌభాగ్యయోగం తెల్లవారుజామున 4:06 వరకు. తదుపరి శోభయోగం. వణిజకరణం మధ్యాహ్నం 2:29 వరకు. తదుపరి విష్టికరణం. ఇక ఈనాటి వర్జ్యం సాయంత్రం 5:53 నుండి 7:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:39 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:45 నుండి 11:37 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:30 నుండి 6:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాడు షష్ఠి తిథి మంగళవారం. ఈ రెండూ కలిసి రావటం చాలా విశేషం. ఈనాడు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, కుజగ్రహ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ చేయటం చాలా విశేషం. అందున సుబ్రహ్మణ్యుడికి ప్రీతికరమైనటువంటి షట్కోణ దీపాన్ని గనక ఈనాడు పెట్టినట్లయితే కుజగ్రహానుగ్రహం వల్ల భూగృహ క్షేత్రాభివృద్ధి కలుగుతుంది. అట్లాగే ఎవరికైతే స్వగృహం లేదో భూమిని కొనుగోలు చేయాలి అనేటటువంటి సంకల్పంలో ఉన్నవాళ్ళు, అది నెరవేరకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈనాడు ఈ షట్కోణ దీపాన్ని పెట్టడం వల్ల మీరు అనుకున్న విధంగా గృహం నిర్మాణం కానివ్వండి, గృహం కొనుగోలు కానివ్వండి చేయగలుగుతారు. అట్లాగే భూమిని కొనుగోలు కూడా చేయగలుగుతారు. స్థిరాస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు ఎర్రని వత్తితో సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి దీపాన్ని పెట్టడం వల్ల సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల ఆ ఆస్తి వివాదాల నుండి వారందరూ కూడా విముక్తులవుతారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యాష్టక పారాయణ ఈనాడు చేసి స్వామివారికి అరటి పండ్లు గనక నివేదన చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అట్లాగే మంగళవారం షష్ఠి తిథి వెళ్ళి సప్తమి ఘడియల్లో వచ్చింది కనుక ఈ మంగళవారం నాడు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల సమయంలో సప్తమి తిథి రావటం వల్ల 7 దీపాలు నిమ్మ దీపాలు గనక అమ్మవారి ముంగిట ఉంచినట్లయితే రాహుగ్రహ కేతుగణాల యొక్క అనుగ్రహంతో పాటు కుజ సంబంధమైనటువంటి దోషాలను కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. సుబ్రహ్మణ్యానుగ్రహానికి పరిపూర్ణంగా అందరం కూడా పాత్రలవుతాం. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యానుగ్రహం ప్రేక్షకులందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని సమస్త మంగళాలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో పాటించవలసినటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని, పరిష్కార విధానాలని తెలుసుకుంటారు. వీటితో పాటు ఏ దైవం అనుకూలిస్తాడో, ఏ దిక్కు ప్రయాణం లాభిస్తుందో, ఏ రంగు నప్పుతుందో, ఏ సంఖ్య అదృష్టంగా కలిసి వస్తుందో, ఈ విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కృష్ణ షష్ఠి మంగళవారం. నక్షత్రం పూర్వ ఫల్గుని ఉదయం 9:55 వరకు, అంటే పుబ్బ. ఆ తర్వాత ఉత్తర ఫల్గుని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే గురువు మేషంలో ఉన్నాడు, చంద్రుడు సింహంలో ఉన్నాడు, రాహు కేతువులు క్రమంగా మీన కన్యారాశిలో ఉన్నారు, వృశ్చికంలో బుధ శుక్రులు ఉన్నారు, అయితే బుధుడు వక్రించి ఉన్నాడు, ధనుస్సులో రవి కుజులున్నారు, కుంభంలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పురుషుల్లో తాత్కాలికమైనటువంటి అశాంత భావం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే మరో ప్రాంతానికి పోయి తమ ప్రతిభని ప్రదర్శిస్తూ ఉద్యోగంలో మరింత రాణింపుని పొందితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలుగుతుంది. ఒకవేళ ఉద్యోగస్తులే కానీ కాకపోయిన పక్షంలో కూడా తమకున్నటువంటి విద్యేతర
నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకుని మరింత ధనవంతులు కావడానికి ప్రయత్నించాలి అనే ఆలోచన కలుగుతుంది. ఇక తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం దాదాపుగా ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా కలగవచ్చు. అంత మాత్రం చేత వైద్యశాలలో చేరవలసిన అంతటి అనారోగ్యం మాత్రం కానే కాదు. కాకపోతే అనారోగ్య భావన లేకుండా ఉండదు. ఆ కారణంగా తగినటువంటి ఆరోగ్య పరిరక్షణకి సరిపోయినటువంటి తాత్కాలిక ఔషధాలని వాడడం ఎంతైనా శ్రేయస్కరం. కుటుంబంలో సంతానం విరోధించే అవకాశం బాగా గోచరిస్తోంది. వారు తీవ్రంగా మాట్లాడుతూ విరోధిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ప్రతిస్పందించడం కాకుండా వారి కోపం పట్టుదల తగ్గిన తర్వాత మాత్రమే వారితో మాట్లాడడం ప్రారంభిస్తే అప్పుడు వారు వినే అవకాశం కొంతలో కొంతైనా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాన్ని మరింతగా విస్తృతపరచాలి అని అనుకోవడం అంత సరైనటువంటి ఆలోచన ఈరోజు కాకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యంతో పాటు ఇంట్లో ఉండేటటువంటి వృద్ధుల అనారోగ్యం లేదా వారి యొక్క ఆరోగ్య స్థితి గతి కారణంగా అంత దూకుడుగా వెళ్ళగలిగిన అవకాశం లేకపోవచ్చు. ఇంతకుముందు నష్టపోయినటువంటి ఆ ఆస్తికి సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా తలనిండుగా తిరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఈరోజు పెద్ద ఉత్సాహంగా ఉండకపోవచ్చు మేషరాశిలో ఉన్నటువంటి వారు. పైగా మధ్యవర్తులతో కొన్ని వ్యవహారాల్ని పరిష్కరించుకోవాలనే ఆలోచనకు వస్తారు. దాదాపుగా పరిష్కరింపబడే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈరోజు మేషరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయుడు. అనుకూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. దక్షిణ దిక్ ప్రయాణం వీరికి తప్పక శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకు ముందు ఎప్పుడో జరిగినటువంటి శస్త్రచికిత్స కారణంగా మళ్ళీ ఆ ఇబ్బంది బయటికి రావచ్చు, తెర మీదికి రావచ్చు. మానసికంగా అనారోగ్యంగా ఉంటూ ఉండొచ్చు. అంత మాత్రాన ఏదో జరిగిపోతుందని ఊహించక్కర్లేదు, కానీ చిన్నగా బాధ ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు. సంతానం అంతా విదేశాల్లోనో లేక స్వదేశంలో ఉన్న దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి కారణంగానో మానసికమైనటువంటి నిరుత్సాహభావం గోచరిస్తుంది. ఒక్కసారి వారిని వచ్చి వెళ్ళమండం కానీ అవకాశం చేసుకుని వీరు వెళ్ళడం కానీ చేసినట్టయితే పరిస్థితి తప్పక చక్కబడుతుంది. ఖచ్చితంగా విదేశం నుంచి ఆ సంతానం ఇక్కడికి రావడమో లేక వీరు విదేశాల్లో ఉండేటటువంటి వారి ఆహ్వానం మేరకు వెళ్ళడమో దాదాపుగా జరిగే సూచనలు ఈ రోజున ఏర్పడవచ్చు. అవివాహితులకి కావలసినటువంటి వివాహ సంబంధాలు ఈ రోజున ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. దాదాపుగా ఫలించే అవకాశం కూడా గోచరిస్తుంది. తామున్నటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రణాళికాబద్ధంగా మాత్రమే ఆ మరమ్మతుల్ని చేపట్టాలి తప్ప దిగిన తర్వాత తప్పదు కదా అనే అభిప్రాయంతో అప్పు చేసి దాన్ని పూర్తి చేయాలని అనుకోవడం అది సరైనటువంటి ఆలోచన కాబోదు. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. అనుకూలించే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. తూర్పు దిక్ ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయాలనేటటువంటి దృఢమైన సంకల్పంతో కుటుంబంలో స్త్రీలు ఉండొచ్చు. వారిని జాగ్రత్తగా ఓదార్చి ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకునేలాగా పురుషులు ప్రయత్నించి చేయడం ఎంతైనా అవసరం. పట్టుదలకి అలాగే సాహసానికి సంబంధించిన కార్యాలకి దూకబోతుంటే పురుషులైనా స్త్రీలైనా కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆపడం చాలా మంచిది తప్ప వారి కర్మకు వారే బాధ్యులు అన్నట్టుగా తృణీకరించి లేదా తిరస్కరించి విడిచినట్లయితే వ్యవహారం మరింత ముదరవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అణిగి మణిగి ఉండాల్సిందే తప్ప ఏ విధమైన మరో ప్రత్యామ్నాయ మార్గము లేనే లేదు. ఎక్కువ బాధ్యతని వీరి మీద పెట్టబడేటువంటి అవకాశం ఉంది కాబట్టి బాధ్యతని మోయడానికి సిద్ధపడి ఉండవలసిందే. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని
రహస్య శాఖలలో పనిచేసేటటువంటి వారు చాలా భద్రతతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసి వస్తుంది. ఈ రోజున లేని పక్షంలో కొన్ని గట్టి ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి ఏమాత్రపు కలుసుబాటుతనం ఈ రోజుకి ఉండకపోవచ్చు, లేదా తమ వ్యవసాయ భూమికి సంబంధించిన ఇబ్బంది కూడా కలగవచ్చు. ఆలోచించుకుని మాత్రమే ప్రయత్నించాలి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో లేదా వృత్తిలో మంచి తలమునకలు అయ్యున్నా అనేటటువంటి ఆలోచనని మాని ఖచ్చితంగా తమకి సంబంధించినటువంటి వ్యవసాయ భూముల్ని, అలాగే క్షేత్రాలని, లేక ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలాలని స్వయంగా వెళ్ళి పరిశీలించుకుని ఉండవలసిందే. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. ఆకుపచ్చన రంగు అనుకూలిస్తుంది. అదృష్ట సంఖ్య 3. ఆగ్నేయ దిక్ ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అన్యోన్యతా భావం చాలా తక్కువగా ఉంటుంది. సంతానం విరోధించేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఏ విధంగానూ కుటుంబంలో అందరికీ ఐకమత్య భావం ఉండే అవకాశం కనిపించడమే లేదు. కొత్తగా ఏదైనా ఒక భూమిని కానీ, స్థలాన్ని కానీ, లేదా ఇంటిని కానీ ఏదో ఒకదాన్ని కొనుక్కునే ఆలోచన ఉంది. దానికోసం రుణాన్ని చేయక తప్పదు. రుణాన్ని తీర్చేటటువంటి మార్గాన్ని క్రమమైనటువంటి పద్ధతిలో ఏర్పాటు చేసుకోగలగాలి. ఎవరి దగ్గర నుండో రుణాన్ని తీసుకోవడం ఏమాత్రమూ సరికాదు. తామే ప్రభుత్వ రంగ సంస్థ నుండి మాత్రమే తీసుకోవడం సరైనటువంటి ఆలోచన అవుతుంది. ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఒకరిద్దరు బంధువులు బాగా అనుకూలించే విధానం గోచరిస్తుంది. వారిని మాత్రం విడుచుకోవడం సరి కాదు. ఎప్పుడో జరిగినటువంటి విషయాలని కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీజనం తిరిగి తవ్వుకునేటటువంటి ఆలోచన నేటికి బలంగా కనిపిస్తోంది. దానివల్ల కుటుంబం ఎదుగుతూ ఉన్నటువంటిది కాస్త విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పట్టుదలకి పోకుండా ఉండవలసినటువంటి రోజుగా దీన్ని లెక్కించుకోగలగాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూల దైవం విష్ణువు. ఆకుపచ్చ రంగు లాభిస్తుంది. అదృష్ట సంఖ్య 2. ఉత్తర దిక్ ప్రయాణం కలిసి వస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండేటటువంటి సంతానం దూరభార ప్రాంతాల్లో ఉద్యోగాల్ని చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి గృహిణి ఇటు అటు ప్రయాణాన్ని చేస్తూ తాత్కాలికమైనటువంటి అనారోగ్యంతో ఉండవచ్చు. అంత మాత్రం చేత దుఃఖపడిపోకూడదు. తప్పక ఈ అనారోగ్యం 2-3 నెలల కాలంలో తొలగిపోయే అవకాశం ఉంది. శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనారోగ్యమే అయినట్లయితే, చర్మ వ్యాధి కానీ వచ్చినట్లయితే వైద్యునికి చూపించుకోవాల్సిందిగానే భావించక తప్పదు. రుణాన్ని చేయవలసిన అవసరమైతే ఏర్పడదు, కానీ తప్పనిసరిగా రుణాన్ని మరొకరికి మధ్యవర్తిగా ఉంటూ ఇప్పించవలసినటువంటి గట్టి ఒత్తిడి పరిస్థితి వస్తుంది. నిర్భయంగా మొగమాటను లేకుండా ఆ పనిని నేను చెయ్యను అని చెప్పడం వల్ల రాబోయేటటువంటి మానసికమైన ఇబ్బంది పూర్తిగా తొలగిపోయే అవకాశం బాగా ఉంది. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలని చేస్తారు, అయితే వెంటనే ఫలించే అవకాశం మాత్రం ఏమాత్రమూ లేనే లేదు. యువతీ యువకులు ఎవరైనా కానీ ఇంట్లో ఉన్నట్లయితే వారికి సంబంధించిన ప్రవర్తన ఏ తీరుగా ఉన్నది అనే విషయాన్ని తల్లిదండ్రులు పట్టించుకుంటూ ఉండి తీరవలసిందే. విద్యార్థులు చేసేటటువంటి ప్రయత్నం పెద్దగా ఫలించకపోవచ్చు, కానీ ముందు నాటికి ఫలించే అవకాశం బాగా గోచరిస్తోంది. ఈరోజు సింహరాశి వారికి అనుకూల దైవం లక్ష్మీదేవి. పసుపు పచ్చని రంగు అనుకూలిస్తుంది. అదృష్ట సంఖ్య 5. పశ్చిమ దిక్ ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. ఏ విధమైనటువంటి పనైనా చేయగలిగినటువంటి నేర్పరితనంతో కూడా ఉంటారు. స్థలాన్ని అలాగే పొలాన్ని కూడా జాగ్రత్తగా రక్షించగలిగినటువంటి స్థైర్యంతో ఉండడమే కాకుండా అవి అన్యాక్రాంతమైనటువంటి సందర్భంలో తగిన ప్రదేశాలకు వెళ్ళి న్యాయస్థానాల్లో కూడా వాదించగలిగినటువంటి నేర్పరితనంతో కూడా ఈ రాశివారు ఉంటారు. ఈ రోజున ఏదైనా అభియోగం కానీ ఉన్నట్లయితే న్యాయస్థానపు తలుపు తట్టడం కంటే మధ్యవర్తులు పెద్దవారు అయినటువంటి వారితో దాన్ని తెగతింపులు చేసుకోవడం మంచిది తప్ప తప్పనిసరిగా న్యాయస్థానపు తలుపు తట్టవలసిందేనే పట్టుదలతో ఉంటే నష్టపోయే అవకాశం మరింత ఎక్కువ.
ఏ విధమైనటువంటి లాభాన్ని అపేక్షించకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. కానీ ఇంత లాభం రావాల్సిందే అని కానీ అనుకున్నట్లయితే వ్యాపార స్థలంలో అంత లాభం రాకపోవచ్చు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేకపోవచ్చు కూడా. ముఖ్యంగా వ్యవసాయ భూముల్ని చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి ఆర్థికమైన నష్టానికి గురి కానే కారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మంచి లాభాలని పొందుతారు. అనుకున్నంత కాకపోవచ్చు, అంత మాత్రం చేత దిగులు పడవలసిన అవసరం లేదు. పైగా ఆర్థికమైనటువంటి లాభం కంటే కూడా గృహంలో జరిగేటటువంటి శుభకార్యాలకి హెచ్చు మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగినటువంటి స్థాయిలో సొమ్ముని ఇంట్లో ఏర్పాటు చేసుకుని ఉండడం ఎంతైనా అవసరం. ఈరోజు కన్యారాశి వారికి అనుకూలించే దైవం సరస్వతి, అనుకూలించే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఉత్తర దిక్ ప్రయాణం కలిసి వస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తల్లికి కానీ తండ్రికి కానీ లేదా వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కానీ తాత్కాలికమైనటువంటి అనారోగ్య బాధ హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. అంతేకాక వైద్యశాలలో చూపించవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. అంచేత తగినటువంటి జాగ్రత్తని పాటించి తీరాల్సిందే. దూరంలో ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి కారణంగా రావడం పోవడం కూడా కష్టంగానే అనిపించవచ్చు. శారీరక అలసట కారణంగా మకాంని మార్చవలసినటువంటి ఆలోచన కూడా రావచ్చు. అక్కడికి మారిపోవడం మంచిదే కూడా. ఇంతకుముందు సంపాదించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ధరలు పెరిగినటువంటి కారణంగా అమ్మాలనే ఆలోచన తాత్కాలికంగా ఈరోజు రావచ్చు. అమ్మడం ఏమాత్రం సరైనటువంటి ఆలోచన కాకపోవచ్చు. ఉంటున్నటువంటి ఇల్లు చిన్నదైనటువంటి కారణంగా ఇంటిని పెంచడం కానీ లేదా మరమ్మతులు చేయడం కానీ లేదా ఇంటి పైన వేయాలనే ఆలోచన కానీ కలగచ్చు. అయితే ఆర్థికంగా అప్పు చేయకుండా ఉండే పరిస్థితి అయినట్లయితే చేయొచ్చు తప్ప అప్పు చేయడం మాత్రం ఏమాత్రము సరైనది కాదు ఈ రోజున. ముఖ్యంగా పట్టుదలని విడనాడడం చాలా మంచిది. ఏవైనా న్యాయస్థానంలో అభియోగాలు కానీ ఉన్నట్లయితే వాటిని రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే తప్పక అనుకూలించే అవకాశం ఈ రోజున దృఢంగా బలంగా కనిపిస్తోంది. అందరూ మనవాళ్లే అని అనుకుని ఆ తీరుగా ముందుకు సాగడం కంటే మన ప్రయత్నాన్ని మన ఆలోచనని మనం చేసుకోవడం చాలా చాలా అవసరం ఈ రోజున. ఈరోజు తులారాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి, అనుకూలించే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈశాన్య దిక్ ప్రయాణం కలిసి వస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి పట్టుదలతో ఉంటారు, మంచి కోపంతో ఉంటారు. కింద పడ్డప్పటికీ కూడా తమదే గెలుపు అనేటటువంటి ఆలోచనతో వాదం చేస్తూ కనిపిస్తారు. సంతానం విపరీతమైనటువంటి పట్టుదల కోపంతో ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించుకోమని చెప్పి తమ ప్రసంగాన్ని ముగించాలి తప్ప ఎందుకు కోపం అనేటటువంటి దాని మీద వాదోపవాదాన్ని కానీ చేసుకున్నట్లయితే వ్యవహారం దూరంగా వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యని కుటుంబ సభ్యులు మాత్రమే పరిష్కరించుకోవాలి తప్ప దీన్ని మరొకరితో కలిసి మధ్యవర్తిత్వాన్ని నెరపదలిస్తే విషయం తెగే అవకాశం ఉండదు సరిగదా. పరిస్థితి విషమించవచ్చు కూడా. శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యమే ఉన్నట్లయితే లేదా ఏదైనా కాలికి వ్రణం కానీ ఏర్పడ్డట్లయితే వెంటనే వైద్యశాలకి వెళ్ళి చూపించుకోవడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహ వ్యాధులతో బాధపడేటటువంటి వారు తప్పక ఆరోగ్య పరీక్షని చేయించుకోవడం అత్యవసరం. మిర్చి మొదలైనటువంటి ఆ వ్యాపారాలని చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా మిర్చి, నూనె మొదలైనటువంటివి వాటిలో మరింత లాభాన్ని అపేక్షించకుండా కానీ ఉన్నట్లయితే మంచి ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని వెండిని ఎక్కువ ధర వచ్చింది కదా అని అమ్మివేయడం ఏమాత్రము సరికాదు ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం సూర్యుడు, అనుకూలించే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. దక్షిణ దిక్ ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విదేశంలో ఉండేటటువంటి వారికి స్వదేశానికి వచ్చి ఇక్కడ ఉద్యోగాన్ని సంపాదించుకుని తల్లిదండ్రులతోనో
లేక బంధుమిత్రులతోనో ఉండాలనే ఆలోచన కలుగుతుంది. దురదృష్టవశాత్తు ఆ ఆలోచన ఏమాత్రమూ సరికాదు. దంపతులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగరీత్యా ఈ రోజున కానీ దూర ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకున్నట్లయితే తిరిగి మళ్ళీ వారు కలుసుకోవడం అనేది కష్టం కావచ్చు. కాబట్టి ఈ రోజుకి ఆ తీరు ఆలోచన చేయడం ఏమాత్రమూ సరి కాదు. కొత్తమైనటువంటి వాహనాల్ని కొనుక్కోవాలి అని కానీ అనుకున్నట్లయితే ఒకరిద్దరిని సంప్రదించి మాత్రమే చేసుకోవడం మంచిది. కొత్తదైన వాహనాన్ని కొనుక్కోవడమే సరైంది తప్ప 2, 3 అంటే సెకండ్ హ్యాండ్ మొదలైనటువంటి వాటిని కొనుక్కోవడం ఏమాత్రము సరి కానే కాదు. వ్యవసాయ భూముల్ని తీసుకోదలుచుకున్నట్లయితే ఇంతకుముందు ఎవరిండో వ్యవసాయ భూమి అనుభవించినటువంటి వారి నుండి కొనుక్కోవడం మంచిది తప్ప కొత్తగా వ్యవసాయ భూమిని ఏమాత్రము తెలియనటువంటి వారి నుండి కొనుక్కోవడం ఏమాత్రము సరైనటువంటిది కాదు. గృహాన్ని తీసుకునే అవకాశం బాగా కనిపిస్తోంది. గృహాన్ని కానీ తీసుకోదలిచినట్లయితే ఆ గృహంలో శుభం జరిగిందా లేక ఏ విధంగా ఉన్నటువంటి వారందరూ కూడా కలుసుబాటుతనంతో ఉన్నారు వంటి వాటిని బాగా తెలుసుకుని మాత్రమే తీసుకోవడం చాలా చాలా మంచిది. ఈరోజు ధనురాశి వారికి అనుకూలించే దైవం వినాయకుడు, అనుకూలించే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2, ఉత్తర దిక్ ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం చక్కగా ఉంటుంది. అయితే తమదైనటువంటి వస్తువులు నష్టపోయేటటువంటి పోగొట్టుకునేటటువంటి అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ప్రతి వస్తువు విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తని భద్రతని కలిగి ఉండి తీరవలసిందే. ఇంట్లో పెట్టినటువంటి వస్తువులు కూడా నష్టపోయే అవకాశం అంటే చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు వస్తు విషయంలో జాగ్రత్తని వహించి తీరాల్సిందే. ముఖ్యమైనటువంటి ఆస్తి పత్రాలని అలాగే చదువుకున్నటువంటి ఆ ప్రమాణ పత్రాలని మరింత జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా చాలా అవసరం. లాకర్ నుండి కూడా తీసుకునేటటువంటి సందర్భంలో తిరిగి పెట్టేటటువంటి సందర్భంలో మరొకరిని ముఖ్యులైనటువంటి వారిని తోడుగా తీసుకుని వెళ్ళి మాత్రమే ఆ పనిని చేయడం అత్యవసరం. కుటుంబంలో ఎవరికైనా అశాంత భావం కానీ కలిగినట్లయితే వారిని శాంతపరిచేటటువంటి తీరులో ప్రయత్నించడం మంచిది తప్ప వారిని ఆడిపోసుకునేటటువంటి తనం ఏమాత్రమూ సరి కానే కాదు. అందరికీ ఆరోగ్యం చక్కగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానం విద్యలో మంచి అభివృద్ధి పథంలో వెడుతూ ఉంటారు. వారికి మంచి బుద్ధి వికాసం కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. తప్పక అనుకున్నటువంటి పాఠశాలలోనో కళాశాలలోనో విద్యాలయంలోనో ప్రవేశం లభించి తీరుతుంది. ఆశ్చర్యపడవలసిన అనుమానపడవలసిన అవసరం ఏమాత్రమూ లేనే లేదు. ఈరోజు మకర రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయుడు, అనుకూలించే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1, దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వీరు పైకొకటి లోపలికి ఒకటిగా వ్యవహరించడం ఏమాత్రమూ సరి కాదు. నిర్భయంగా మగమాటం లేకుండా ఉన్నట్లుగా స్పష్టమైనటువంటి విధానంతో మాట్లాడడం చాలా మంచిది. వీరి మాటని నమ్ముకుని మరొకరు ఇబ్బంది పడకుండా ఉండేలా వీరి ప్రవర్తన సాగడం చాలా అవసరం. పితృపితామహుల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని అమ్మాలనేటటువంటి ఆలోచన, దాంట్లో కొంతేదో మరో విధమైనటువంటి తీరులో సంపాదించాలనే ఊహ దురదృష్టవశాత్తు వీరికి కలిగే అవకాశం ఉంది. ఆ ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. ఎవరివైనా సరే ఆస్తి తమకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అభిప్రాయంతో వేరు పత్రాలని సృష్టించేటటువంటి తీరు గోచరిస్తోంది. అట్లాంటి పత్రాల వల్ల న్యాయస్థానానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఆ విధమైన అధర్మ ఆదాయ మార్గానికి తగినటువంటి సూచనని కూడా కలిగి ఉండడం, నాంది పలకడం ఏమాత్రమూ మంచిది కానే కాదు. ముఖ్యంగా కుంభరాశి వారు తమలో ఉన్నటువంటి ఆలోచనని కుటుంబ సభ్యులందరితో కలిసి పంచుకొని మాత్రమే నిర్వహించడం మంచిది తప్ప సొంతంగా ఒక నిర్ణయాన్ని ఎవరికీ తెలియకుండా సరహస్యంగా చేయడం చాలా చాలా ఇబ్బందిని కలిగించి తీరుతుంది. సామూహికంగా ఉన్నటువంటి ఆస్తిని అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని సోదర సోదరి జనంతో స్పష్టంగా కలిసి ఉన్నటువంటి ఆస్తిని వేరు చేయకుండా తమ భాగాన్ని అమ్మదలచడం లేదా మరొక తీరుగా ప్రయత్నించడం చాలా చాలా ఇబ్బందిని కలిగించే అంశం. న్యాయస్థానానికి వెళ్ళేటటువంటి అంశం కూడా అని గ్రహించగలగాలి. ఈరోజు కుంభరాశి వారికి అనుకూలించే దైవం కనకదుర్గ,
అనుకూలించే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈశాన్య దిక్ ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. రాశివారు అందరూ కూడా సంతానానికి మంచి చదువు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఏ ఒక్కరూ కూడా అనారోగ్యంతో ఉండరు. వైద్యశాలకు వెళ్ళవలసిన అవసరం ఏమాత్రము కలగదు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారు కూడా మంచి ఉత్సాహవంతులుగా ఉంటూ ఉంటారు. తప్పక తీర్థయాత్రకి పోవాలనే ఆలోచనకి వస్తారు. వినోద విహారయాత్రలు సకుటుంబంగా చేస్తారు. అంతేకాక దాన ధర్మ బుద్ధి పెరుగుతుంది. దేవాలయాలకి విరాళాలను ఇవ్వాలనేటటువంటి ఊహ కలుగుతుంది. కుటుంబంలో అందరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతాన్నో లేక మరో ఆధ్యాత్మికమైనటువంటి పూజనో చేసుకోవాలి అని అనుకుంటారు. ఇంతేకాక బంధుమిత్రులందరితో కలిసి చక్కనైనటువంటి సంతర్పణను నిర్వహించుకుంటూ సంపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారు. ఈరోజు మీనరాశి వారికి అనుకూలించే దైవం షిరిడీ సాయిబాబా, అనుకూలించే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. తూర్పు దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ కరుణా కటాక్షాలు అందరికీ కలగాలని ప్రార్థిస్తూ మనఃపూర్వకంగా స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు మంగళవారం. రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. మంగళవారం సందర్భంగా రుణబాధల సమస్యలు అధిగమించటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం నాడు వెలిగించే కొబ్బరి బోండాన్ దీపం విశేషంగా సహకరిస్తుంది. పరిహార శాస్త్రంలో కొబ్బరి బోండాన్ దీపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. కొబ్బరి బోండాన్ దీపాన్ని వెలిగించటం ద్వారా రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడి అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ కొబ్బరి బోండాన్ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ఈరోజు ఒక కొబ్బరి బోండాన్ని తీసుకొని ఆ కొబ్బరి బోండం పై భాగంలో చిన్న రంధ్రం చేసి ఆ కొబ్బరి బోండాల్లో ఉన్నటువంటి నీటిలో చాలా భాగం వరకు ఎక్కడైనా మొక్కలో పోయాలి. కొన్ని నీళ్లు మాత్రం కొబ్బరి బోండాల్లో ఉండాలి. ఆ కొబ్బరి బోండాల్లో నవధాన్యాలు వేయాలి. అలా నవధాన్యాలు వేసిన తర్వాత మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద కొబ్బరి బోండాన్ని ఏర్పాటు చేయాలి. నవధాన్యాలు వేసిన కొబ్బరి బోండాన్ని ఆ పీట మీద ఉంచాలి. ఇప్పుడు ఆ కొబ్బరి బోండా మీద ఒక తమలపాకు ఉంచాలి. ఆ తమలపాకు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి దక్షిణం వైపు ఉంచాలి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ దీపాన్ని వెలిగించాలి. దీన్నే కొబ్బరి బోండాన్ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఇలా మంగళవారం నవధాన్యాలు కొబ్బరి బోండాన్లో వేసి దాని మీద తమలపాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిద ఉంచి 9 ఒత్తుల దీపాన్ని దక్షిణ దిక్కులో వెలిగించినట్లయితే ఈ కొబ్బరి బోండాన్ దీపం వల్ల క్రమక్రమంగా అప్పులన్నీ తీరిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇలా వెలిగించిన కొబ్బరి బోండాన్ దీపాన్ని మంగళవారం నాడు ప్రారంభించి మళ్ళీ వచ్చే మంగళవారం వరకు ప్రతిరోజు వెలిగించాలి. ఈ 7 రోజులు కూడా ప్రమిదను మార్చకూడదు. అదే ప్రమిదను శుద్ధి చేసుకొని అదే ప్రమిదలో దీపాన్ని వెలిగించుకోవాలి. కొబ్బరి బోండం మార్చకూడదు. 7 రోజులు పూర్తయిన తర్వాత కొబ్బరి బోండాల్లో ఉన్నటువంటి నవధాన్యాలకు మొలకలు వస్తాయి. అలా మొలకలు వచ్చినటువంటి నవధాన్యాలు తీసి వాటిని ఆరబెట్టాలి. ఆ తర్వాత ఆ నవధాన్యాలను దంచి పొడిలాగా చేసుకోవాలి. ఒక తెలుపు వస్త్రాన్ని తీసుకొని ఆ తెలుపు వస్త్రానికి పసుపు రాసి ఈ నవధాన్యాలు దంచి పొడి చేసినటువంటి దాన్ని ఆ తెలుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఆ మూటను మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ మూటకు ధూపం వేసి అగరబత్తులు వెలిగించాలి. వారానికి ఒకసారి మంగళవారం రోజు ఆ మూటకి ధూపం చూపిస్తూ ఉండాలి. నెల రోజులకు ఒకసారి ఆ మూటను మారుస్తూ ఉండాలి. ఇలా 3 నెలలు చేసినట్లయితే తీవ్రమైన అప్పుల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు.
అలాగే మంగళవారం సందర్భంగా వెల్లుల్లి శొంఠి పొడికి సంబంధించిన పరిహారం పాటించడం ద్వారా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వెల్లుల్లి రాహుగ్రహానికి కుజగ్రహానికి ప్రీతిపాత్రమైనది. శొంఠి పొడి రవిగ్రహానికి కుజగ్రహానికి ప్రీతిపాత్రమైనది. కాబట్టి వెల్లుల్లి శొంఠి పొడి పరిహారం పాటిస్తే రాహువు కుజుడు రవి ఈ గ్రహాలను ప్రసన్నం చేసుకొని వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ పరిహారం మంగళవారం ఎలా చేయాలంటే శొంఠి తెచ్చుకొని పొడి చేసుకోవాలి. ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలి. ఆ వెల్లుల్లి రెబ్బ శొంఠి పొడి ఈ రెండూ కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. పూజ గదిలో ఇష్టదైవం దగ్గర దీపారాధన చేసి నమస్కారం చేసుకొని వెల్లుల్లి శొంఠి పొడి ఉన్నటువంటి ఆ ఎర్రటి వస్త్రాన్ని మూటలాగా కట్టాలి. ఆ మూటకి ధూపం చూపించి అగరబత్తులు వెలిగించి ఆ మూట కుడి చేతి పిడికిలిలో ఉంచుకొని ఖర్చులన్నీ తగ్గిపోవాలని ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత ఆ మూటని మీ దగ్గర ఉన్నటువంటి పర్సులో ఉంచుకోవాలి. ప్రతి మంగళవారము కూడా ఆ మూట తీసి పూజ గదిలో ఉంచి దానికి ధూపం చూపించి అగరబత్తులు చూపించి మళ్ళీ ఆ మూటను మీ పర్సులో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా 4 మంగళవారాలు చేయాలి. 5వ మంగళవారం ఆ మూటకి ధూపం చూపించి అగరబత్తులు చూపించిన తర్వాత ఆ మూటను ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయటం ద్వారా ఈ వెల్లుల్లి శొంఠి పొడి పరిహారం వల్ల గ్రహాల బలం పెంపొందింపజేసుకొని వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా కొబ్బరి బొండాన్ దీపం వెలిగించండి, వెల్లుల్లి శొంఠిపొడి పరిహారం పాటించండి, వృధా ఖర్చులు తగ్గింపజేసుకొని రుణ బాధలను తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోండి. ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి తమలపాకు పచ్చకర్పూరానికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి తమలపాకు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు మంగళవారం సమస్తమైనటువంటి మంగళములను ఇచ్చేటువంటి రోజు. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మాంగళ్య దోషాలు పోవాలంటే కూడా మంగళవారం నాడు ఆరాధన చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన మంత్రజపం మంగళవారం నాడు విశేషంగా చేస్తారో వారికి సంతానప్రదమైనటువంటి ఏవైనా దోషాలు వారి జాతక చక్రంలో ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది సంతాన విషయంలో బాధపడుతున్నటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సంతానం కలగకపోవడం, కలిగినటువంటి సంతానం ఉండకపోవడం, సంతానం వృద్ధి కాకపోవడం, పుట్టినటువంటి పిల్లల్లో ఆరోగ్య లక్షణాలు ఉండకపోవడం, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని గనక మనం పొందితే, ఆ షణ్ముఖుడు కార్తికేయుడు గుహుడు స్కందుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని గనక మనం సంపాదించుకోగలిగితే తప్పకుండా స్వామి ఆశీర్వాదం వల్ల సంతానం చక్కగా నిలబడుతుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. అందులో పరమ పవిత్రమైన మంగళవారం రోజు ఈరోజు షష్ఠీ తిథి కూడా కలిసి రావడం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని కనుక మనం జపం చేస్తే చక్కగా స్వామి అనుగ్రహిస్తాడు. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని స్వీకరించండి. ఈ మంత్రాన్ని 12 మార్లు మీరు మీ పూజామందిరంలో చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని మనస్సులోపల ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని జపం చేయండి. 12 మార్లు చక్కగా స్వామి అనుగ్రహాన్ని స్వీకరించండి. నమో హిరణ్యరేతసే హిరణ్యరూపాయ, నమో హిరణ్యరేతసే హిరణ్యరూపాయ, నమో హిరణ్యరేతసే హిరణ్యరూపాయ. పరమేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి తేజస్సు వల్ల, పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి యొక్క తేజస్సే సుబ్రహ్మణ్య స్వామి. సనత్ కుమారుడు పరమేశ్వరుడికి పుత్రుడిగా వచ్చాడు, అఖండమైనటువంటి జ్ఞానవంతుడు. అలాంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని అద్భుతంగా శీఘ్రముగా పెంపొందించేటువంటి దివ్య మంత్రం ఇది. ఈ మంత్రాన్ని 12 మార్లు చక్కగా జపం చేయండి. స్వామి యొక్క అనుగ్రహం వల్ల సంతాన విషయంగా ఉండేటువంటి బాధలన్నింటినీ కూడా తొలగించుకోండి. ఓం
శ్రీమాత్రే నమః. ధర్మసారం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో ఉన్నామండి. ఇదంతా ధనుర్మాసం అంటారు. భోగి వరకు, సంక్రాంతికి ముందు భోగి అనే ఒక పండగ ఉంటుంది కదా, ఈ నెల రోజులకి ధనుర్మాసం అని పేరు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ నెల రోజులు ఆయన సంచారం ధనురాశిలో ఉంటుంది. ఎప్పటి వరకు? సంక్రమణము అంటాం కదా, ఆ సంక్రాంతి రోజున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యగమనాన్ని బట్టి ఏర్పడినటువంటి మాసం కాబట్టి ఆ సూర్యుడు ధనురాశిలో ఉంటాడు కాబట్టి ధనుర్మాసము, ధనుహు మాసం, ధనుర్మాసం అన్నారు. ఇది సౌరమానం. సాధారణంగా తెలుగు వాళ్ళు చాంద్రమానాన్ని పాటిస్తారు. చాంద్రమానం ప్రకారం ఇది మార్గశీర్ష మాసం. మృగశిర నక్షత్రం మీద నుండి వచ్చిన మాసం మార్గశీర్షం. అంటే నక్షత్రాన్ని బట్టి నెలల పేర్లు ఉంటాయి తెలుగులో. చిత్తా నక్షత్రం నుంచి చైత్రమాసము, కృత్తిక నక్షత్రం కార్తీక, ఇలా అన్నింటికి కొన్ని కొన్ని నక్షత్రాలకి ఉంటాయి. అదంతా జ్యోతిష్ శాస్త్రం, దాన్ని పక్కన పెడితే ధనుర్మాసము అనేది సౌరమానము అని గుర్తుపెట్టుకోండి. చాంద్రమానం ప్రకారం మార్గశీర్ష మాసం. పేర్లు తేడా ఉన్నా ఈ మాసం అంతా ఒకటే. ఈ మాసము పవిత్రమైన ఒక వ్రతాన్ని ఆచరించాలి అని పెద్దలు చెప్పారు. దానికే ఆండాళ్ చేసిన తిరుప్పావై అనే ఒక వ్రతం, దానికి శ్రీవ్రతము అని పేరు పెట్టారు. సంస్కృతంలో శ్రీ అంటే తెలుగు, తమిళంలో తిరు అన్నారు. వ్రతము అంటే పావై అన్నారు. శ్రీవ్రతము అన్నదానికే తమిళంలో తిరుప్పావై. తమిళంలో ఎందుకు చెప్పారు అంటే ఆ వ్రతాన్ని చేసిన ఆవిడ శ్రీవిల్లిపుత్తూరు అనే దక్షిణ దేశంలో ఉన్న ఒక దివ్య క్షేత్రంలో ఉంది కాబట్టి దానికి తిరుప్పావై అని ఒక వ్రతం. ఇది చాలా దివ్యమైన, లోకంలో ఉన్న మానవులందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండడం ఎలా, మరి ఈనాటి సమాజానికి అది చాలా అవసరం కదా. విద్వేషాలు బాగా పెరిగిపోయాయి. సమాజంలో రకరకాలైనటువంటి వైవిధ్యాల వలన మనుషులు ముక్కలు ముక్కలుగా విడిపోయారు. మనుషులతో పాటు మనసులు కూడా విడిపోయాయి. ఇలా ఒక్కొక్క కారణంతో సమాజంలో బీటలు వారినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో ప్రాచీన కాలంలో చేసినటువంటి ఆ వ్రతాన్ని మనం మళ్ళీ ఒక్కసారి తత్వాన్ని గ్రహించి ఆచరించినట్లయితే ఆధునిక సమాజానికి మంచి సందేశాన్ని అందించే వ్రతం ఆచరించినట్లు అవుతుంది. ముఖ్యంగా విద్వేషాలు కలగడానికి కారణం ఏమిటి అంటే స్వార్థము. ఎవరు చెప్పినా అంతే కదా, స్వార్థం. ఆ స్వార్థం ఎలా ఉంటుంది? నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, ఇలా స్వార్థం మొదలవుతుంది. ఆ స్వార్థం పెరిగి అవసరాన్ని మించి శక్తుల్ని కూడగట్టుకుని తన దగ్గర పెట్టుకోవటం. ఆ శక్తి నేల రూపంలో కావచ్చు, ధనం రూపంలో కావచ్చు, ప్రాకృతికమైన వనరుల రూపంలో కావచ్చు. ఇదే కదా జరుగుతున్నది. మానవుడు స్వార్థపరుడవుతున్నాడు అంటే దానికి కారణం ఏమిటి? ప్రకృతి శక్తుల్ని కబళించి తన దగ్గర పెట్టుకుంటున్నాడు. ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? క్రమక్రమంగా దానివల్ల విపరీతమైన ధోరణులు పెరిగి ప్రకృతిలో వైపరీత్యాలు వస్తాయి. అంటే అందరూ కలిసి సుఖంగా ఆనందంగా అనుభవించవలసిన ఒక వస్తువుని ఒకరే తీసుకొచ్చి దాచిపెట్టారనుకోండి, దానికి సరిగ్గా ఆలన పాలన ఉండదు. అందువలన దాంట్లో కొన్ని రకాలైన విపరీతమైన పరిణామాలు ఏర్పడి అది లోకానికి హాని కలిగించే దిశగా మారిపోతుంది. దానంతట అదే ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ప్రతి ఒక్కరూ స్వార్థపూరితంగా ఆలోచించడం వలన ఆ స్వార్థం పెరిగి 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 లోకానికి హాని కలిగించే స్థితిలోనికి వెళ్ళిపోయింది. అది అందరి చేతులు దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం
ఆ స్వార్థం పెరగటం వల్ల, ప్రకృతి శక్తుల్ని దుర్వినియోగం చేయడం వల్ల ఎన్ని రకాలైన విపరీతమైన రోగాలు వస్తున్నాయో చెప్పడానికి, కంటితో చూడడానికి వీలు లేనన్ని ప్రమాదాల్ని మనం ఎదుర్కొంటున్నాం. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ప్రకృతి కూడా రకరకాలైన సమతౌల్యాన్ని కోల్పోతోంది. దానికి కారణం ఏమిటంటే మనం చేసేటటువంటి కొన్ని చెడ్డ పనులే అని శాస్త్రవేత్తలంతా చెప్తున్నారు. దాన్ని ప్రత్యేకంగా మనం ప్రస్తావించవలసిన అవసరం లేకపోయినా ధనుర్మాస వ్రతం ఏం చేస్తుందంటే ప్రకృతి విలువని తెలుసుకుని ఆ ప్రకృతిని పరిరక్షించండి. భగవంతుడు, దేవుడు, ఆండాళ్ళు, రంగనాథుడు ఇవన్నీ తాత్వికంగా చెప్పుకుంటూనే ఉంటాం. కానీ ప్రకృతి విలువని తెలుసుకొని ప్రకృతిని భంగం చేసే వారిని మార్చాలి. మనం ఏం చేస్తామంటే ఇదిగో వీడు తప్పు చేశాడు కాబట్టి వాడిని శిక్షిద్దాం, ఇది ఒక రకమైన పద్ధతి. కానీ ప్రేమ స్వరూపంతో ఉన్న ప్రతి ఒక్కరూ, ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో వారు దండన కంటే కూడా ప్రేమపూర్వకంగా మార్చాలి అనుకుంటారు. అందరినీ ప్రేమిస్తూ పోతే, దయతో వారిని ఆదరిస్తే వాళ్ళల్లో కూడా మార్పు వచ్చి తీరుతుంది అని నమ్మినటువంటి సిద్ధాంతాలు, చేసి చూపించినటువంటి సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని నీకు, నీ మనసుకి, నీ ఆత్మకి మేలు చేసే వాటిని పెంపొందించు. మేలు చెయ్యని వాటిని దూరంగా ఉంచడం కాకుండా వాటిని సంస్కరించు. అంటే ఇప్పటికే మంచిగా ఉన్న వాటిని ఇంకా మంచి పెంచేలాగా చెయ్యాలి. దుష్ట ప్రవర్తనతో ఉన్న వాటిని కూడా మంచిగా మార్చి అవి కూడా పెంపొందించేలాగా చెయ్యాలి అని ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది గోదాదేవి. అది ఎప్పుడు చేసింది అంటే ఇదిగో మార్గశీర్ష మాసంలో చేసింది. అందుకే మార్గశీర్షము కూడా అంత పవిత్రమైనది. లోకంలో ప్రజలంతా అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండటమే కాకుండా నిస్వార్థంగా సేవ చెయ్యాలి అనే సందేశాన్ని ఈ ధనుర్మాసం అనే వ్రతం ద్వారా గోదాదేవి అందించింది. ఇది అందరికీ ఆచరించదగినటువంటి వ్రతం. మార్గశీర్ష మాసానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చిన వ్రతం కూడా ఇదే.